ఓం నమో వారాహ్యే నమః. వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి, చెడు దిష్టి అంతా తొలగిపోతుంది. ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అయితే ఈ వారాహి అమ్మ గురించి చాలామందికి తెలియదు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి అమ్మ దీక్షను తీసుకున్నారు. దాని తర్వాత ఈ వారాహి దీక్ష గురించి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా వారాహి అమ్మవారు ఎవరు, ఈ దీక్ష ఎన్ని రోజుల పాటు చేస్తారు, ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ 7 సప్తమాతృకలలో ఒకరు అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారని గ్రంథాలలో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వరాహం, ముఖంతో 8 చేతులతో, పాశం, నాగలి, శంకు చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, దున్నపోతు, సింహం వంటి వాహనాల మీద ఈ వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అయితే ఈ వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా అనే సందేహం మీలో ఉందా? అహంకారం, అసూయ, ఈర్ష్య, ద్వేషంతో ఉండేవారిని అమ్మవారే దూరం పెడుతుంది. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం. శరన్నవరాత్రుల గురించి మనకు తెలుసు. ఈ వారాహి నవరాత్రులు ఏమిటి? వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా? అసలు వారాహిదేవి ఎవరు? ఈమె గురించి పురాణాల్లో ఉందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఆషాఢమాసం ఆరంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ వారాహి నవరాత్రులు అందరూ చేయొచ్చా? వారాహి అమ్మవారిని పూజించవచ్చా? పురాణాల్లో వారాహి అమ్మవారి గురించి ఉందా అంటే బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణం ఈ మూడింటిలో వారాహిదేవి మహిమల గురించి ఉందని, బాలా త్రిపుర సుందరీదేవి, కాలభైరవ, పీఠాధిపతి వంటి పురాణాల్లో ఉన్న లలితాపోఖ్యానం ప్రకారం అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు ఆవిర్భవించింది. అమ్మలందరికీ మూలపుటమ్మ లలితాదేవి. దేవతలంతా ఆమెకు సహకరిస్తామని వద్దని చెప్పిన అమ్మవారు తమ లోపల నుంచే సృష్టి ప్రారంభించింది. అలా లలితాదేవి హృదయంలో నుంచి బాలా త్రిపుర సుందరి, బుద్ధి శక్తిలోంచి శ్యామలాదేవి, అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. లలితాదేవికి వారాహిదేవి సైన్యాధ్యక్షురాలుగా నియమించగా అప్పుడు ఆమె విశుంగుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. మార్కండేయ పురాణం ప్రకారం దేవీ మహత్యంలో వరాహస్వామి నుంచి బయటకు వచ్చిన శక్తి వారాహి అని అంటారు. చండీ శక్తుల్లో అమ్మవారి గురించి ఉంది. రాక్షస సంహారం కోసం లలితాదేవికి దేవతలంతా వారి వారి శక్తులను ఇచ్చారు. బ్రహ్మదేవుడు సరస్వతిని బ్రహ్మి రూపంలో, శివుడు పార్వతీదేవిని మహేశ్వరి, కుమారస్వామి కౌమారి, విష్ణువు వైష్ణవి, నారసింహుడు ప్రత్యంగిరి దేవి రూపాల్లో శక్తులను ఇచ్చారు. వీరినే సప్తమాతృకలు అంటారు. అమ్మవారి ఖడ్గమాలలో ఈ పేర్లన్నీ వరుసగా ఉంటాయి. హిరణ్యకశిపుడి సోదరుడు హిరణ్యాక్షుడు అమ్మవారిని ప్రార్థించి మృత్యువు లేని వరం ఇమ్మన్నాడు. నువ్వు తప్ప దేవతలు, మనుషులు నన్ను చంపకూడదని కోరి వెనువెంటనే నువ్వు కూడా చంపకూడదు అన్నాడు. అప్పుడు వరాహస్వామి రూపంలో ఉన్న స్వామివారిలో కొలువైన వారాహి అమ్మవారు హిరణ్యాక్షుణ్ణి సంహరించింది. అంధకాసురుడిని సంహరించేందుకు పరమేశ్వరుడు వెళుతున్నప్పుడు కొన్ని శక్తులు ఆయనకు సహాయం చేశాయి. వాటిలో ఒకటి వారాహి అమ్మవారు.
ఇలా పురాణాల్లో వారాహి అమ్మవారి గురించి చాలా గ్రంథాల్లో ఉంది. శ్రీకాకుళం పట్టణంలో బాలా త్రిపుర సుందరీదేవి కాలభైరవ ఆలయంలో వారాహి నవరాత్రులు, కుంకుమ అర్చనలు, ప్రతిరోజు హోమం వంటివి ఇక్కడ చేస్తారు. వారాహి అమ్మవారు ఆర్తులకు శుభాన్నిస్తుంది. అహంకారం, అసూయ, ఈర్ష్య, ద్వేషంతో ఉండే దూరస్తులను దూరంగా పెడుతుంది. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారిని అమ్మవారు పూజించగలం. లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు అంటే తనను ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలి. వామాచార పద్ధతుల జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మ విద్య స్వరూపిణిగా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి కృప మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అయితే వారాహి మాత్రను రాత్రి వేళలో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలాన్ని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా మొత్తం 9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు 2025న జూన్ 26 నుండి ఆషాఢమారం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజా ప్రక్రియల్లో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి. ఈ వారాహి నవరాత్రులు 2025 జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమై జూలై 4వ తేదీ వరకు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి. ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా, విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. నరఘోష, దుష్టి దోషాలు, మానసిక వ్యాధులు, పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలను, దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్టలతో పూజలు చేస్తారు. నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు వంటివి అనేక సమస్యలు ఈ వారాహిదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని నమ్మకం. మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. లలితాదేవి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారిని వర్ణిస్తారు. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడటమే కాకుండా భక్తులకు అండగా ఉండుటకు ఈ వారాహి అమ్మవారు ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి, ధైర్యం, స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది. ముఖ్యంగా శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలో పలు ప్రాంతాల్లో వారాహి అమ్మవారు ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి. వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం, దుష్టశక్తులు, ప్రమాదాలు, చెడు కర్మల నుంచి కాపాడుతుందని, ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఐశ్వర్యం, శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహిదేవి ఆరాధనతో మనోశుద్ధి, మనసు శుద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుంది. సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని చెబుతారు. ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతుల పొలం దగ్గర వారాహి అమ్మవారు పూజ చేస్తే పంటల దిగుబడి బాగా పండుతుందని నమ్ముతారు. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళల్లో అంటే 7 గంటల నుండి 10 గంటల మధ్య పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని కొంతమంది చెబుతారు. ఈ అంశంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సందేహం ఉంటే మీ పండితులను అడిగి తెలుసుకోండి. ఇక అమ్మవారి పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి.
కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి. అనంతరం వారాహి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూలమంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూపదీప నైవేద్యాల తర్వాత హారతినిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారు నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు. ఈ వారాహి అమ్మవారి నవరాత్ర దీక్షలు చేసేవారు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం 2 పూటల పూజ చేయటంతో బ్రహ్మచర్యం పాటించాలి. దీక్షలో కూర్చున్న 10 రోజులు మాంసానికి దూరంగా ఉండాలి. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే వండాలి. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఏ పదార్థాన్ని వండినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాతే ప్రసాదంగా భుజించాలి. వీలైతే 10 రోజుల పాటు అఖండ దీపం పెట్టుకుంటే మంచిది. ఆడవారు, మగవారు కూడా వారాహి పూజ ఇంట్లో చేసుకోవచ్చు అని పెద్దలు చెబుతున్నారు. వారాహి అమ్మవారు పాడి పంటలకు, భూమికి సంబంధించిన పూజా కార్యక్రమం. మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు వేయాలి. ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచితే సరిగ్గా 10 రోజులకి మొలకలు బాగా మొలిస్తే మీ సంకల్పం నెరవేరినట్టు భావించాలి. తర్వాత వాటిని ఆవుకి తినిపించాలి. పసుపు గణపతిని ప్రతిరోజు చేసి పూజ చేయాలి. ఆ గణపతి చేసిన పసుపును వాడుకోవాలి. విగ్రహం ఉంటే రోజు పసుపు జలంతో అభిషేకం చేయడం మంచిది. ఒకవేళ ఫోటో మాత్రమే ఉంటే రోజు పువ్వులు వాడుకోవచ్చు. విగ్రహం కానీ ఫోటో కానీ లేనివారు ఇంట్లో ఏ అమ్మవారి రూపంలో ఉంటే ఆ తల్లి ఫోటోను ముందు దీపం పెట్టి వారాహిగా దీపాన్ని ఆవాహన చేసుకోవచ్చు. యంత్ర పూజా విధానం తెలిసిన వారు మాత్రమే యంత్ర పూజను ప్రతిరోజు ఆచరించాలి. మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేయాలి. మీ శక్తి మేరకి నైవేద్యం పెట్టండి. అమ్మవారికి రోజు బెల్లం పానకం పెట్టడం మంచిది. అమ్మవారికి బెల్ల పానకం అంటే ప్రీతి. కోరికలతో పూజ చేసేవారు నవరాత్రి నియమాలు పాటించాలి. పద్ధతిగా ఉండాలి. వారాహి పూజలో ఉన్నప్పుడు ఎప్పుడు నోటి నుంచి చెడు మాటలు రాకూడదు. వేరే మహిళలు, పురుషుల గురించి చెడు మాటలు రాకూడదు. చెడు ఆలోచనలతో పూజలు పనికిరానివే సంగతి అనే గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి దీక్ష మధ్యలో ఊరు వెళ్లాల్సి వస్తే ఆ రోజు అమ్మకి పూజ చేసి సమస్య చెప్పి దండం పెట్టుకోవాలి. ఏకాగ్రతతో మనసు పెట్టి పూజ చేస్తే ఫలితాలు కళ్ళారా చూడవచ్చని శాస్త్రం చెబుతోంది. వారాహిదేవి హిందూ నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. ఈమెను సప్త మాతృకల్లో ఒక ఆమెగా, దశా మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి నేపాల్లో ఈమెను బారాహి అని కూడా అంటారు. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో కూడా పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరచి ఈమె ప్రతిరూపాలే అనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ విధంగా అమ్మవారి పూజ చేయాలనుకున్న వారు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో నియమాలను ఆచరించి ఆహార విషయాల్లో మార్పులు చేసుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. వారాహ దీక్ష చేపట్టడం ద్వారా నరదృష్టి, చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ఈ దీక్ష చేయడం వల్ల మీరు ప్రతిరోజు చేసే ప్రయత్నాల్లో ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తారు. ఓం వారాహి నమః. వారాహి మాతను పూజించడం చేయండి. వారాహి మాతను అందరూ పూజించవచ్చు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే, శాంతి స్వరూపురాలు. అందరికీ కోరిన కోరికలు తీర్చే దైవమే ఈ వారాహి అమ్మవారు. వారాహి అనే ఒక్క మాట చాలు, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మీరు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని వారాహి అంటే అంతా మంచే జరుగుతుంది. ఓం వారాహి దేవియే నమః.